హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ దగ్గుపాటి. సంగటి పచ్చడి నెయ్యి ఈ కాంబినేషన్ ఎవరు చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు కదండి. అలాగే సంగటి ఎంతో ఆరోగ్యం, చాలా హెల్తీ కూడా అండి. సంగటి చేయాలంటే కొంతమంది భయపడుతుంటారు, అమ్మో పొంగిపోతుందేమో అని. అలా ఏం పొంగదండి, ఈ కొలతలతో చేయండి. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. నీట్గా కడిగేసిన తర్వాత 1 గ్లాస్ రేషన్ బియ్యానికి 3.5 గ్లాస్ వాటర్ తీసుకొని మూత పెట్టి పక్కన ఒక 10 నిమిషాలు నాననించుకోండి. ఎందుకంటే నానటం వల్ల 3 విజిల్లు వచ్చిన తర్వాత బాగా ఉడికిపోతుందండి. అంతలోపు పచ్చడికి కావాల్సిన పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దాం. కడాయిలో టమాటాలు, పచ్చిమిరకాయలు తీసుకొని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి బాగా కలుపుకుంటూ 10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఇవి వేసి టేస్ట్కి సరిపడి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి. మీ దగ్గర జీలకర్ర కూడా 1 స్పూన్ వేసి పట్టుకోండి. మీ దగ్గర చింతకాయ తొక్కు కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే తెల్లబాయిలు 4-5 ముక్కలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. అంతే అండి. బౌల్లోకి తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి కలిపేసుకోండి. అంతే, పచ్చిమిరకాయ టమాటో పచ్చడి రెడీ. ఇప్పుడు కుక్కరు 3 విజిల్లు అయితే వచ్చేసినాయి కదండి. ఇప్పుడు మూత తీసి ఆవిరిపోయిన తర్వాత మూత తీయండి. చూడండి, బాగా మెత్తంగా ఉడికిపోయింది. ఇంకా మన దగ్గర ఇప్పుడు తెడ్డుగట్టు లేదు కదండి. పప్పు గుత్తి తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా కావలసినంత రాగి పిండి వేసుకొని మెత్తంగా ఎనిపేసుకోండి. అంతే అండి. ఎనిపిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. బాగా సంగటి ఆ రాగి పిండి అంతా సంగటికి పట్టేస్తుంది. అంతే అండి. ఒక గిన్నెలోకి తీసుకొని బాగా గిన్నెని ఇలా రౌండ్గా అంటే సంగటి ముద్ద రెడీ అయిపోతుంది. సంగటి పచ్చడి నెయ్యి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.